తెలంగాణ ప్రజల సాంస్కృతిక సాంప్రదాయాలను ప్రతిబింబించే పండుగ బతుకమ్మ. ప్రకృతిలో తీరొక్క పువ్వులకు పూజ సాంప్రదాయానికి అద్దం పట్టి మహిళల ఆటపాటలతో ప్రతిధ్వనించే బతుకమ్మ పండుగ సంబరాలు అంబరాన్ని అంటే విధంగా జరుగుతున్నాయని టీఆర్ఎస్ మహిళా విభాగం జిల్లా నేత బెల్లం ఉమా అన్నారు. దీని మీద పూర్తి సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ చిరారవి అందిస్తారు. ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది. ఇప్పటికే తెలంగాణలో ఉన్న ప్రతి పల్లె ఆడపిల్లలు బతుకమ్మ ఆడటం కోసం బయలుదేరారు. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి ఊరు వాడ పల్లె మొత్తం కూడా బతుకమ్మ ఆడేందుకు సిద్ధమయ్యారు. ఇక్కడ మనం చూస్తున్నాం, బతుకమ్మ ఆటలు ఆడేందుకు సిద్ధమవుతూ బంగారు బతుకమ్మని పేర్చుకుంటున్నారు. ఇక్కడ ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఆడబిడ్డ కూడా గౌరవంగా ఇష్టంగా ఆడుకునేటువంటి పండగ బంగారు బతుకమ్మ. బతుకమ్మ ఆటలకి ప్రతిరోజు దాదాపు 11 రోజుల పాటు ఈ యొక్క ఆడబిడ్డలు మొత్తం కూడా ఏదైతే ప్రతిరోజు ఒక బతుకమ్మని పేర్చుకొని ఈ యొక్క మొత్తం కూడా బతుకమ్మలు ఆడుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఇంట్లో ప్రతి చోట కూడా ఈ యొక్క పూలతోటి మొత్తం కూడా ఏ బతుకమ్మని పేర్చుకొని ప్రతి ఒక్క బతుకమ్మకి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఇక్కడ ఘనంగా జరుగుతున్నాయి. ఇక్కడనే మనం చూస్తున్నాం, ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఎంపీపీ గారు అట్లాగే మహిళా సంఘం నాయకులు ఉన్నారు, అట్లనే మహిళలు ఉన్నారు. ఇక్కడ కార్పొరేటర్ గారు ఉన్నారు. కార్పొరేటర్ గారు చెప్పండి మేడం, ప్రధానంగా ఏదైతే ఈ యొక్క బతుకమ్మని ఆడేందుకు 11 రోజులు సిద్ధమవుతున్నారు, ఈ యొక్క ఏర్పాట్లు ఎట్లున్నాయి, అట్లాగే మీరు బతుకమ్మని ఎలా సిద్ధం చేస్తున్నారు, ఆడబిడ్డలుగా మీరు ఎట్లా ఈ యొక్క బతుకమ్మని ఆడటానికి సిద్ధమవుతున్నారు? అందరికీ ముందుగా తెలంగాణ ఆడబిడ్డలందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు, దసరా శుభాకాంక్షలు. తెలంగాణ సాంప్రదాయాల వెనుక చాలా సైన్స్ ఉందండి. అందులో ఒకటి అది మన బతుకమ్మ. బతుకమ్మ అంటే ఇప్పుడు జనరేషన్ పిల్లలకి ఏదో పూలు పెట్టాము, పేర్చాము, వాటర్లో వదిలేయడం, ఏదో కాసేపు ఆడడం కాదు. దీని వెనుక చాలా సైన్స్ ఉంది. మన పూర్వకాలంలో ఈ బోర్లు ఇవేమి ఉండకపోయేవండి. వాటర్ కోసం చెరువుల మీద బావుల మీదనే డిపెండ్ అయ్యేవాళ్ళు. మనమంటే మనుషులమంటే దాన్ని ప్యూరిఫై చేసుకోవడం, లేకపోతే వడపోసుకోవడం అలాంటివి చేసి తాగేవాళ్ళు. జంతువులు అలానే తీసుకునేవి. అయితే వాటికి ఏవి కాకుండా అంటే జంతువులు వాటర్ మనకి వర్షాకాలం అయిపోగానే దసరా స్టార్ట్ అవుతుంది, వర్షాకాలంలోనే బతుకమ్మ స్టార్ట్ అవుతుంది. వర్షాకాలం అంటే వరదలు వస్తాయి, వాటర్ మొత్తం కంప్లీట్గా పొల్యూట్ అవుతాయి. దానివల్ల మన పశువులకు ఏమీ కాకుండా మనుషులకు కూడా కాకుండా ఈ బతుకమ్మ పేర్చి నీళ్ళల్లో వదలడం. అంటే ఈ బతుకమ్మలో పేర్చే పూలు కూడా తంగేడు పువ్వు, గునుగు పువ్వు, బంతి పువ్వు, చామంతి, సీతజడ పువ్వులు, అట్లా ప్రతి పువ్వులో ఒక ఔషధ గుణం ఉంది. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తున్నారో లేదో, ప్రజెంట్ జనరేషన్ పిల్లలు ఇప్పుడు అంత వైట్ హెయిర్ వస్తుంది, బయట అంతా తంగేడు పువ్వుతోటే డైలు కానీ ఆయిల్స్ కానీ, అంటే అంత ఆయుర్వేదం ఉంది పూలల్లో, బతుకమ్మ పేర్చే పూలల్లో ప్రతి పువ్వులో. అందుకనేసి పూర్వకాలంలో వాటర్ ప్యూరిఫై కోసం ఈ పూలన్నీ పేర్చి బతుకమ్మ అంటే ఆ వాటర్ తాగి అందరు మూగజీవాలైనా మనుషులైనా మంచిగా బతకాలి, బతుకునివ్వమ్మా అని వేడుకుంటూ ఈ బతుకమ్మని పేర్చి నీళ్ళల్లో వదలడం జరుగుతుంది. దానివల్ల ప్యూరిఫై అవ్వడం జరుగుతుంది వాటర్. ఇక మన ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో చాలా ఘనంగా నిర్వహిస్తున్నాం. 9 రోజులు బతుకమ్మ. ఫస్ట్ రోజు ఇవాళ ఎంగిలి పూల బతుకమ్మ. ఈ ఏరియా మా బీఆర్ఎస్ పార్టీ ఏరియా చుట్టూ ఉన్న మహిళలంతా, ఖమ్మంలో ఉన్న వాళ్ళు చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు. ప్రతి ఇయర్ చాలా ఘనంగా చేస్తున్నాం. ఇయర్ ఇంకా ఘనంగా నిర్వహిస్తున్నామండి. ఇక్కడనే మరొక మహిళా సంఘం నేత ఉన్నారు. చెప్పండి, ప్రధానంగా మీరు ఇష్టంగా ఈ బతుకమ్మని ఎలా ఆడుతున్నారు? మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకి ఇది చాలా ప్రత్యేకమైన పండుగ దసరా అండి. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారు మన తెలంగాణ ఆడబిడ్డల కోసమే ఈ బతుకమ్మ పండుగని అందరికీ తెలంగాణకు పరిచయం చేసిన సంస్కృతి సాంప్రదాయాల్లో మొట్టమొదటిగా ఆడపడుచులు ఎంతో సంతోషంగా ఒక 10 రోజుల పాటు ప్రతి గ్రామంలో అంత తెలంగాణ రాష్ట్రం అంతా సందడిగా చేసుకుంటూ ఒక ఆధ్యాత్మికంగా ప్లస్ సంస్కృతి సాంప్రదాయాలు, అలాగే పట్టణాల్లో కానీ మన ఊర్లలో కానీ ఒక పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చి అందరూ ఒక స్నేహపూరితమైన వాతావరణాన్ని మనకి పరిచయం చేసినటువంటి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆనవాళ్ళు ఏంటో మనకి ప్రత్యక్షంగా కనపడుతున్నటువంటి దసరా పండుగ. అలాగే అందరికీ తెలంగాణ ఆడపడుచులందరికీ ప్రత్యేకంగా ఎంగిలి పూల బతుకమ్మ శుభాకాంక్షలు తెలుపుతూ అందరికీ థ్యాంక్ యూ. ఇక్కడనే మరొక మహిళా సంఘం నాయకురాలు ఉన్నారు. మత సామ్రాజ్యం కాదు, మనుషులం అంతా ఒకటే అని చెప్పేసేసి అట్లాగే బతుకమ్మ అనేటువంటిది అందరూ
అన్ని మతాలు అన్ని కులాలు ఆడుకునేటువంటి పండగగా మలిచినటువంటి కేసీఆర్కి అభినందన తెలుపుతూ ఇక్కడనే మరొక నాయకులు ఉన్నారు. మేడం చెప్పండి, ఒక ముస్లిం మహిళగా ఈ యొక్క ఏదైతే ఈ యొక్క బంగారు బతుకమ్మలో మీరు ఎలా భాగస్వామ్యం అవుతున్నారు? ముందుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడబిడ్డలందరికీ కూడా ఎంగిలి పూల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలండి. తెలంగాణ రాష్ట్ర సాధనలో మలిదశ ఉద్యమంలో తొలిదశ ఉద్యమంలో బతుకమ్మ అనేది చాలా ప్రముఖ పాత్ర వహించింది. అలాగే ఈ దసరా వచ్చింది అంటే ఈ బతుకమ్మని మేమందరం కూడా కేసీఆర్ గారు రాష్ట్రం ఏర్పాటు చేసిన తర్వాత కులమతాలకు అతీతంగా అన్ని పండగల్ని కూడా సమాన ప్రియారిటీ ఇచ్చారు. ఈ బతుకమ్మ అంటే పూల పండగ. అందరూ మేము కూడా కులమతాలకు అతీతంగా మా ఖమ్మం జిల్లా ఆఫీస్లో బీఆర్ఎస్ భవనంలో ఈ పూల పండగ కార్యక్రమంలో పాల్గొంటున్నామండి. ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరూ కూడా తమ ఇష్టమైనటువంటి బతుకమ్మని ఏదైతే ఇంగిలి పూల బతుకమ్మతోటి ప్రారంభించుకుంటున్నారు. బంగారు బతుకమ్మని మొత్తం ఆడబిడ్డలు అన్ని కుల మతాల అతీతంగా అట్లాగే మొత్తం కూడా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాన్ని ప్రతిబింబించేలా ఈ యొక్క బంగారు బతుకమ్మను ఆడుతున్నామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి మహిళా సంఘం నేతలు అట్లాగే మహిళలు చెప్తున్నారు. కెమెరామెన్ సుధాకర్తో చిర్రా రవి, 99 టీవీ ఖమ్మం.